ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 29 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, విచార సాగర మదనం చేసేందుకు అలవాటు పడండి. ఉదయమే ఏకాంతంలో విచార సాగర మదనం చేస్తే అనేక కొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తాయి. ఈరోజు మురళిలోని ప్రశ్న: పిల్లలు తమ స్థితిని ఫస్ట్ క్లాసుగా తయారు చేసుకునేందుకు ఏ విషయాలపైన సదా గమనం పెట్టాలి? సమాధానము: తండ్రి ఏది వినిపిస్తారో అది మాత్రమే వినండి. ఈ ప్రపంచంలోని ఏ ఇతర విషయాలను కొద్దిగా కూడా వినకండి. సాంగత్యమును గురించి గమనం పెట్టండి. ఎవరైతే మంచి రీతిగా చదువుకుంటారో, ధారణ చేస్తారో వారి సాంగత్యంలో ఉండండి. అప్పుడు మీ స్థితి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది అని బాబా అంటున్నారు. చాలామంది పిల్లల స్థితిని చూసి డ్రామాలో ఏదైనా పరివర్తన జరిగితే బాగుండును అని బాబాకు కూడా ఆలోచన కలుగుతుంది. అయితే రాజధాని స్థాపనలో ఇది కూడా ఒక భాగము అని వారే చెప్తారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు లేక చదివిస్తారు. మిగిలిన మనుషులు ఏదైతే చదువుతారో వింటారో దానిని మీరు చదవరాదు, వినరాదు. ఎందుకంటే ఇదొక్కటే ఈశ్వరీయ చదువు అని, ఇప్పుడు దానినే చదువుకోవాలి అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు కేవలం ఒక్క ఈశ్వరుని ద్వారానే చదువుకోవాలి. తండ్రి ఏదైతే చదివిస్తారో నేర్పిస్తారో అదంతా నోటి ద్వారా చదువుకోవాలి, నేర్చుకోవాలి. ప్రపంచంలోని వారు అనేక విధాలైన పుస్తకాలు వ్రాస్తారు. వాటిని ప్రపంచమంతా చదువుతుంది. లెక్కలేని అన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఒక్కరితోనే వినమని, దానినే ఇతరులకు వినిపించమని పిల్లలైన మీరు మాత్రమే చెప్తారు. ఎందుకంటే వారి ద్వారా ఏదైతే వింటారో అందులోనే కళ్యాణం ఉంది. అయితే లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. కొత్త పుస్తకాలు వెలువడుతూనే ఉంటాయి. సత్యమైనది ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారని మీకు తెలుసు. కావున వారొక్కరి ద్వారా వింటే చాలు. తండ్రి పిల్లలకు చాలా కొద్దిగా అర్థం చేయిస్తారు. ఆ విషయాన్నే విస్తారముగా అర్థం చేయించి మళ్ళీ అదే విషయంపైకి వచ్చేస్తారు. మన్మనాభవ అనే పదము సరి అయినది అని బాబా అంటారు. కానీ బాబా ఆ విధంగా చెప్పలేదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. సృష్టి ఆది మధ్యాంతముల జ్ఞానము ఏదైతే నేను వినిపిస్తున్నానో దానిని ధారణ చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే దేవతలుగా అవుతారో వారే తరువాత వృద్ధి చెందుతారని కూడా మీకు తెలుసు. పిల్లలకు మూలవతనం కూడా గుర్తుంది, నూతన ప్రపంచము కూడా గుర్తుంది. మొట్టమొదటి వారు ఉన్నతోన్నతమైన తండ్రి, ఆ తరువాత ముఖ్యమైనది ఈ నూతన ప్రపంచము. అందులో ఈ అత్యంత శ్రేష్టమైన లక్ష్మీనారాయణులు అత్యంత శ్రేష్టంగా రాజ్యపాలన చేస్తారు. చిత్రములైతే తప్పకుండా ఉండాల్సిందే, వారి గుర్తులు మాత్రం మిగిలిపోతాయి. ఇదే ఆ చిత్రము. రాముని చిత్రము కూడా ఉంది, కానీ రామరాజ్యాన్ని స్వర్గము అని అనరు. అది సగం స్వర్గము, సెమీ స్వర్గము అని అంటారు. ఇప్పుడు అత్యంత ఉన్నతమైన తండ్రి చదివిస్తున్నారు. ఈ చదువులో పుస్తకాలు మొదలైనవేమీ అవసరం లేదు. ఈ పుస్తకాలు మొదలైనవి మరుసటి జన్మలో చదువుకునేందుకు పనికి వచ్చేవి కాదు. ఈ చదువు ఈ ఒక్క జన్మకు మాత్రమే పనికి వస్తుంది. అమర కథ ఇదే. నూతన ప్రపంచము కొరకు నరుడి నుండి నారాయణుడిగా చేసే శిక్షణ కూడా తండ్రి ఇస్తారు. పిల్లలు 84 జన్మల చక్రం గురించి కూడా తెలుసుకున్నారు. ఇది చదువుకునే సమయము. బుద్ధిలో విచార సాగర మదనం జరుగుతూ ఉండాలి. మీరు ఇతరులను కూడా చదివించాలి.
ఉదయమే లేచి విచార సాగర మథనం చెయ్యాలి. ఎందుకంటే ఉదయం పూట విచార సాగర మథనం చక్కగా జరుగుతుంది. మాట్లాడవలసిన విషయాలు, పాయింట్స్ మొదలైనవి మథనం చేస్తూ ఉంటారు. భక్తికి సంబంధించిన విషయాలైతే మీరు జన్మ జన్మాంతరాలుగా వింటూనే వచ్చారు. ఈ జ్ఞానమైతే జన్మ జన్మాంతరాలు వినరు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని తండ్రి ఈ సంగమ యుగంలో మాత్రమే వినిపిస్తారు. తరువాత ఈ జ్ఞానాన్ని మీరు కూడా మర్చిపోతారు. భక్తి మార్గంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, విదేశాల నుండి కూడా వస్తాయి. ఇవన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగంలో అయితే ఎలాంటి పుస్తకాలు మొదలైనవేమీ అవసరం లేదు. ఇవన్నీ కలియుగపు సామగ్రి. ఇక్కడ మీరు ఏమేమి చూస్తున్నారో అనగా హాస్పిటల్స్, జైళ్ళు, కోర్టులు మొదలైనవేమీ కూడా అక్కడ ఉండవు. ఆ ప్రపంచమే మరో ప్రపంచం. ప్రపంచమైతే ఇదే, కానీ కొత్తదానికి పాతదానికి వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది కదా. దానిని స్వర్గము అని అంటారు. ఆ ప్రపంచమే మళ్ళీ నరకముగా అవుతుంది. పలానా వారు స్వర్గస్థులయ్యారని నోటితో చెప్తారు. సన్యాసులకైతే బ్రహ్మలో లీనమైనారు అని, నిర్వాణధామానికి వెళ్ళారు అని అంటారు. కానీ నిర్వాణములోకి ఎవరూ వెళ్ళలేరు. ఈ రుద్రమాల ఎలా తయారవుతుందో మీకు తెలుసు. రుండమాల అంటే విష్ణుమాల కూడా ఉంది. విష్ణు రాజధానిలోకి వచ్చే వారి మాల తయారవుతుంది. ఆ మాల యొక్క రహస్యము పిల్లలైన మీకు మాత్రమే తెలుసు అని బాబా అంటున్నారు. నెంబర్ వారు చదువు అనుసారంగానే మాలలో కూడా కూర్చోబెడతారు. మొట్టమొదట ఇది ఈశ్వరీయ చదువు అని, వారు సుప్రీం తండ్రే కాక సుప్రీం శిక్షకులు అని నిశ్చయం ఉండాలి. మీ బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. విచార సాగర మథనం చెయ్యాలి. వార్తాపత్రికలు కూడా ఉదయమే వెలువడతాయి. అది సాధారణ విషయము. కానీ ఈ జ్ఞానములోని ఒక్కొక్క విషయము లక్షల రూపాయల విలువ కలది. కొంతమంది మంచి రీతిగా అర్థం చేసుకుంటారు, కొంతమంది తక్కువగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించిన దానిని బట్టే నూతన ప్రపంచంలో పదవి కూడా లభిస్తుంది. జ్ఞానాన్ని విచారసాగర మథనం చేసేందుకు మంచి ఏకాంతం అవసరం. రామతీర్థుడు తన శిష్యులకు ఇలా చెప్పేవాడు, నేను వ్రాసేటప్పుడు 2 మైళ్ళ దూరం వెళ్ళండి, వెళ్ళకుంటే వైబ్రేషన్లు వస్తాయి అని. బాబా అంటున్నారు, మీరిప్పుడు దోషరహితంగా తయారవుతున్నారు. ప్రపంచంలోని వారి అందరి బుద్ధి కూడా లోపభూయిష్ట బుద్ధి. ఈ చదువు ద్వారా మీరు ఈ లక్ష్మీ నారాయణులుగా అవుతారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు. అయితే నెంబర్ వారీగా కూర్చోబెట్టలేరు. లాస్ట్లో కూర్చోబెడితే ఆవలిస్తూ ఉంటారు, తూగుతారు, ఫంక్ అవుతారు, వాయుమండలాన్ని పాడు చేస్తారు. వాస్తవానికి నెంబర్ వారీగా కూర్చోబెట్టాలి అని చట్టం చెప్తుంది. అయితే ఈ విషయాలన్నీ బాబాకు తెలుసు. బాబా ఉన్న సంచికి తెలుసు. అంటే శివబాబాకి తెలుసు, వారు ప్రవేశించిన బ్రహ్మబాబాకి కూడా తెలుసు. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. మీకు వేరువేరుగా క్లాసులు చేయలేరు. వాస్తవానికి మీరు క్లాసులో ఒకరికొకరు తగలకుండా కూర్చోవాలి. మైకు ద్వారా చాలా దూరం వరకు శబ్దం వినగలరు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఇక ఏ ఇతర విషయాలు కూడా వినకండి, చదవకండి, వారి సాంగత్యం కూడా చెయ్యకండి అని బాబా అంటున్నారు. ఎవరైతే చదువును చాలా బాగా చదువుకుంటారో అలాంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి. ఎక్కడ మంచి సేవ ఉంటుందో, ఉదాహరణకి ఎక్కడ మ్యూజియాలు మొదలైనవి ఉన్నాయో అక్కడ చాలా తీక్షణమైన యోగయుక్తమైన పిల్లలు కావాలి. ఇదంతా తయారైనటువంటి డ్రామా అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామాలో మార్పులు జరిగితే బాగుంటుంది అని అప్పుడప్పుడు తండ్రి కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అలా మార్పు జరగజాలదు. ఇది తయారైన డ్రామా.
పిల్లల స్థితిని చూసి కొంత మార్పు జరగాలి అని బాబాకు ఆలోచన కలుగుతుంది. కానీ ఇటువంటి వారు స్వర్గానికి వెళ్ళగలరా అని భావిస్తారు. వెంటనే స్వర్గ రాజధానిలోకి రకరకాల వారు కావాలి కదా అనే ఆలోచనకు కూడా బాబాకు కలుగుతుంది. కొంతమంది దాసదాసీలు, చండాలురు మొదలైన వారందరూ కూడా ఉంటారు కదా. డ్రామాలో ఏ మార్పు చేయడానికి వీలు కాదు. ఇది తయారైన డ్రామా అని భగవంతుడు చెప్తున్నారు. దీనిలో నేను కూడా మార్పులు చెయ్యలేను. భగవంతుని కంటే ఉన్నతమైన వారు మరెవ్వరూ లేరు. భగవంతుడు అనుకుంటే ఏమైనా చెయ్యగలరు అని మనుషులు అంటారు. అసలు వారు చెయ్యలేనిది ఏముంది అని కూడా అంటారు. కానీ భగవంతుడే స్వయంగా చెప్తున్నారు, నేను అస్సలు ఏమీ చేయలేను, ఇదంతా తయారైన డ్రామా అని. విఘ్నాలైతే తప్పకుండా వస్తాయి. ఇందులో ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. డ్రామాలో రచింపబడి ఉంది. నేనేం చేయగలను? చాలామంది పిల్లలు బాబా అపవిత్రం అవ్వడం నుండి మమ్మల్ని రక్షించండి అని పిలుస్తూ ఉంటారు. తండ్రి ఏం చేయగలరు? ఇదంతా డ్రామాలో నిర్ణయించబడిందని మాత్రమే తండ్రి అంటారు. ఇది తయారైన డ్రామా. భగవంతుడు నిర్ణయించింది అని మాత్రం భావించకండి. భగవంతుని చేతిలో ఉంటే ఎవరైనా అత్యంత ముఖ్యులు, అనన్యమైన వారు శరీరం వదిలితే వారిని మళ్ళీ బ్రతికించేవారు కదా. ఇటువంటి సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. భగవంతుడు చదివిస్తున్నారు, భగవంతుని బిడ్డలను తన బిడ్డలను తాను బ్రతికించుకోలేడా అని అంటారు. చాలా ఫిర్యాదులు చేస్తారు. ఫలానా సాధువు ఫలానా వారి ప్రాణాలను రక్షించగలిగారు, మళ్ళీ ప్రాణాలు వచ్చేస్తాయి, చితిపై నుండి కూడా లేచి కూర్చున్నారు అని అంటారు. కానీ వెంటనే ఈశ్వరుడు మళ్ళీ తిరిగి పంపించారు, కాలుడు తీసుకువెళ్ళాడు, అతనిపైన ప్రభువు దయ చూపించారు అని కూడా అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామాలో ఏమి నిర్ణయించబడిందో అదే జరుగుతుంది. తండ్రి కూడా ఏమీ చెయ్యలేరు. దీనిని డ్రామాలోని నిర్ణయము అని అంటారు. డ్రామా గురించి కూడా మీకు బాగా తెలుసు. ఏం జరగాలో అది జరిగింది, చింత ఎందుకు అని వారు అంటారు. మిమ్మల్ని చింతలు లేకుండా తయారు చేస్తారు. సెకండు ఏమి జరుగుతూ ఉందో అదంతా డ్రామాయే అని తెలుసుకోండి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో పాత్రను అభినయిస్తుంది. అనాదిలోని పాత్రను మీరు ఎలా మార్పు చేయగలరు? ఇప్పుడు ఇంకా స్థితి కొంత కచ్చాగా ఉంది. కొద్దో గొప్ప దుఃఖము, ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ ఇదంతా రచింపబడింది. ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రజలు ఏం మాట్లాడుతున్నా మన బుద్ధిలో అయితే డ్రామా రహస్యం ఉంది కదా. పాత్రను అభినయించే తీరాలి, చింతించే మాటే లేదు. ఎంతవరకు స్థితి కచ్చాగా ఉంటుందో అంతవరకు కొద్దో గొప్ప అలలు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో మీరందరూ చదువుకుంటున్నారు. మీరందరూ దేహదారులు. నేను ఒక్కరిని మాత్రమే విదేహిని. దేహదారులందరికీ నేర్పిస్తాను. అప్పుడప్పుడు పిల్లలైన మీకు ఈ బ్రహ్మ కూడా వినిపిస్తారు అని తండ్రి తెలియజేస్తున్నారు. ఈ తండ్రి పాత్ర, ప్రజాపిత బ్రహ్మ పాత్ర చాలా అద్భుతమైనది. బ్రహ్మ విచార సాగర మథనం చేసి మీకు వినిపిస్తూ ఉంటారు. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానమో చూడండి. బుద్ధిని ఎంతగానో ఉపయోగించవలసి వస్తుంది. అమృత వేళలో బాబాకు విచార సాగర మథనం నడుస్తుంది. మీరు కూడా టీచరు వలె అదే విధంగా తయారు కావాలి. అయినా వ్యత్యాసం అయితే తప్పకుండా ఉంటుంది. టీచరు విద్యార్థులకు ఎప్పుడూ 100కి 100 మార్కులు ఇవ్వరు. కొన్ని మార్కులు తగ్గిస్తారు. వారు అత్యంత ఉన్నతులు, మనమందరం దేహదారులము. అందువలన బాబా వలె 100కి 100% ఎలా తయారవుతాము? ఇవన్నీ చాలా నిగూఢమైన విషయాలు. వీటిని విని ఎవరైనా ధారణ చేశారు అనుకోండి, చాలా సంతోషం కలుగుతుంది. కొంతమంది బాబా ఒకే రకమైన వాణి నడుపుతారు అని,
మాటిమాటికి అదే పాయింట్లు ఉంటాయని అంటారు. కొంతమంది కొత్త కొత్త పిల్లలు వస్తారు, కావున నేను వారి కోసం మళ్ళీ పాత పాయింట్లు చెప్పవలసి వస్తుంది అని బాబా అంటున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని కొత్త పాయింట్లు కూడా వస్తాయి. పిల్లలైన మీరు తండ్రికి సహాయం చేయవలసి వస్తుంది. మ్యాగజైన్లు వెలువడతాయి. కల్పక్రితం కూడా ఇదే విధంగా వ్రాసి ఉంటారు. ఒకవేళ మన వార్తాపత్రికలు వెలువడితే వాటిపైన చాలా గమనం ఇవ్వవలసి వస్తుంది. అవి మనుషులు చదివి కోప్పడినట్లుగా ఉండకూడదు. మీరు కూడా మ్యాగజైన్లు చదువుతారు. వాటిలో అక్కడక్కడ సంపూర్ణత చెందని విషయాలు ఉండవచ్చు. ఎందుకంటే వ్రాసేవారు ఇంతవరకు సంపూర్ణం కాలేదని చెప్తారు. ఖచ్చితంగా 16 కళ సంపూర్ణంగా అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. ఇప్పుడు ఇంకా చాలా సేవ చేయాలి. అనేక మంది ప్రజలను కూడా తయారు చేయాలి కదా. మార్కులు అనేక విధాలుగా ఉంటాయని కూడా తండ్రి అర్థం చేయించారు. అనేక మంది జ్ఞానం తీసుకునేందుకు ఏర్పాట్లు చేయువారు కొంతమంది నిమిత్తంగా ఉంటారు. అటువంటి వారికి కూడా ఫలితం లభిస్తుంది. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తం కానున్నది. ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము. జబ్బులు మొదలైనవి అందరికీ వస్తాయి. ఈ బాబా అన్ని విషయాలను అనుభవించిన వారు ప్రాపంచిక విషయాలు కూడా అర్థం చేయిస్తారు. బాబా చెప్పారు, వార్తాపత్రికలలో మ్యాగజైన్లలో ఆశ్చర్యకరమైన విషయాలను వ్రాయండి. అవి చదివి బ్రహ్మకుమారీలు ఈ విషయాలు చాలా సరిగ్గా వ్రాసారు అని అనుకోవాలి. ఈ యుద్ధము ఉన్నది ఉన్నట్లుగా 5000 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. అది ఎలా జరిగిందో వచ్చి తెలుసుకోండి అని ప్రకటించండి. అందులో మీ పేరు కూడా ఉంటుంది. ఈ విషయాలు మనుషులు విని సంతోషిస్తారు కూడా. ఇవి చాలా గొప్ప విషయాలు అని భావిస్తారు. కానీ వారి బుద్ధిలో కూర్చోవాలి. ఎవరు వ్రాస్తారో వారు ఇతరులకు అర్థం చేయించాలి కూడా. అలా అర్థం చేయించేందుకు వచ్చి ఉండదు. అందుచేతనే వ్రాయను కూడా వ్రాయరు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో, ఏదైతే చదివిస్తారో వాటిని మాత్రమే వినండి, చదవండి. మిగిలినవి ఏవి చదివే అవసరమే లేదు, వినే అవసరమూ లేదు. సాంగత్య విషయంలో చాలా చాలా గమనం ఉంచాలి. అమృత వేళలో ఏకాంతంగా కూర్చుని విచార సాగర మథనం చెయ్యండి. సెకండ్ పాయింట్, డ్రామాలో నిర్ణయం ముందే నిశ్చయింపబడింది. కావున సదా నిశ్చింతులుగా ఉండండి. అస్సలు ఏ విషయంలోనూ సంశయపడకండి. మనుషులు ఏమంటున్నా సరే మీరు మాత్రం డ్రామా పైన స్థిరంగా ఉండండి. అంటే బుద్ధిలో సదా డ్రామా జ్ఞానం ఉండాలి. ఈరోజు వరదానము, అథారిటీగా అయి సమయానికి సర్వశక్తులను కార్యములు ఉపయోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ సర్వశక్తులు ప్రాప్తించాయో వాటిని మీరు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో, ఎలాంటి విధి ద్వారా కార్యములు ఉపయోగించాలని అనుకుంటారో అదే రూపము ద్వారా ఈ శక్తులు మీకు సహయోగులుగా అవ్వగలవు. ఈ శక్తులు లేక ప్రభువు వరదానాలు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలవు. ఇప్పుడిప్పుడే శీతల రూపాన్ని, ఇప్పటికిప్పుడే కాల్చేసే రూపాన్ని ధారణ చేయగలవు. కానీ కేవలం మీరు సమయానికి కార్యములు ఉపయోగించే అథారిటీగా అవ్వండి. బాబా అయితే మనకు సర్వశక్తులు ఇచ్చేశారు, కానీ వాటిని సమయానికి కార్యములు ఉపయోగించడం మనకి రావాలి కదా.
భుజం వెనుక ఉన్నటువంటి అంబుల పొదులు బాణాలు చాలా ఉంటాయి, కానీ ఏ సమయానికి ఏ బాణం వెయ్యాలి అనేది మన బుద్ధికి తోచాలి. అలాగే బాబా కూడా సర్వశక్తులను పిల్లలకు ఇచ్చేశారు, కానీ ఏ సమయానికి ఏ శక్తిని ఉపయోగించాలి అనేది మనకిది జ్ఞానము ద్వారా అర్థమవుతుంది. ఎంతెంత జ్ఞాని ఆత్మలుగా ఉంటామో సమయానికి మనం అప్పుడు ఆ శక్తిని కార్యంలో ఉపయోగించగలుగుతాము. ఈ సర్వశక్తులు మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు సేవాదారులు అని బాబా అంటున్నారు. స్లోగన్: స్వపురుషార్థము లేక విశ్వ కళ్యాణ కార్యంలో ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ సఫలత అయ్యే ఉంది. అచ్చా. ఓం శాంతి.